శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి ఛానల్కి స్వాగతం. భగవత్ భక్తులందరికీ శ్రావణి పౌర్ణమి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈ శ్రావణ పౌర్ణమి జంజాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి, హయగ్రీవ జయంతి 3 రకములైన గొప్పదైన పౌర్ణమి. రక్షాబంధన్ పేరున పిల్లలందరూ చాలా సంతోషంగా పెద్ద పండుగలా చేసుకుంటారు ఈ రాఖీ పౌర్ణమిని. అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములకు రక్ష కడతారు. అన్నదమ్ములు లేకపోతే అన్నదమ్ములు వరుసైన వారికి రక్ష కడతారు. ఈరోజు ఉదయాన్నే లేచి ఈ రక్షాబంధన్ తోరాలను పూజా మందిరంలో ఉంచి పూజించి ఆ తర్వాత అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళు దుష్ట శక్తుల నుండి కాపాడబడాలని, విజయములు చేకూరాలని భగవంతుని కోరుతూ అన్నదమ్ములను తూర్పు ముఖముగా కూర్చోబెట్టి నుదుటిని తిలకము దిద్ది అంటే కుంకుమను పెట్టి హారతి ఇచ్చి కుడి చేతి మణికట్టుకు ఈ రాఖీ కట్టాలి. ఉదయకాలం, అపరాహ్న కాలం అంటే సూర్యుడు నడినెత్తిన ఉన్న కాలము మరియు చీకటి పడే సమయంలో ఈ వేళల్లో కట్టవలను. కట్టే సమయంలో ఏనబద్ధో బలి రాజా దానవేంద్రో మహాబలః తేనాత్వామకి బద్నామి రక్షేమాచలమాచల అనే శ్లోకాన్ని పఠించాలి. ఇలా రాఖీ కట్టిన అనంతరం మిఠాయిలు తినిపించుకుంటారు. సోదరులు సోదరి కట్టిన రక్షాబంధన్ అనుసరించి ఏ కష్టం వచ్చినా నీకు వెన్నంటి ఉంటానని హామీ ఇస్తున్నాను అని హామీ ఇస్తారు. మొదట్లో ఈ పండుగను ఉత్తర పశ్చిమ భారతంలో జరుపుకునేవారు. కాలక్రమేణా దేశమంతటా జరుపుకుంటున్నారు. ఒరిస్సా, పశ్చిమ బెంగాల్లో రాధాకృష్ణులను పూజించి ఆ తర్వాత సోదరులకు రక్ష కడతారు. దీనికి సంబంధించిన కథ ఒకటి భవిష్యోత్తర పురాణంలో ఉంది. పూర్వ యుగాలలో దేవతలకు రాక్షసులకు ఘోరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధం 12 సంవత్సరముల పాటు జరిగింది. దేవేంద్రుడు ఓడిపోయి అమరావతికి వెళ్ళి తలదాచుకున్నాడు. ఈ దానవులు అమరావతిని ఆక్రమించేందుకు సిద్ధమయ్యారు. దేవతల గురువైన బృహస్పతిని ఏదైనా ఉపాయం ఉంటే చెప్పమని దేవేంద్రుడు ప్రార్థించగా ఈ విషయాన్ని విన్న సచీదేవి భర్తతో ఈ రోజు శ్రావణ పౌర్ణమి, నేను మీకు రక్ష కడతాను అని పూజాగృహంలో విష్ణుమూర్తిని ఆరాధించి ఒక రక్షాతోరమును స్వామి దగ్గర పెట్టి పూజించి దానిని దేవేంద్రుని కుడి చేతి మణికట్టుకు కట్టి మీకు తప్పకుండా విజయం లభిస్తుంది అని చెప్పి యుద్ధానికి పంపింది. రాక్షసుల మీద విజయాన్ని సాధించాడు దేవేంద్రుడు. ఓడిపోయిన దానవులు గురువైన శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి చెప్పగా ఇది ఎలా జరిగింది ఆచార్య అని అడిగితే అందుకు శుక్రాచార్యుడు సచీదేవి కట్టిన రక్ష వల్ల వారు విజయం సాధించారు, దీని ప్రభావం సంవత్సర కాలం ఉంటుంది, అంతవరకు ఓపిక పట్టాల్సిందే అని చెప్పాడు శుక్రాచార్యుల వారు. దీనికి సంబంధించినటువంటి మరొక ఇతిహాస వైశిష్ట్యం ద్వాపర యుగంలో శ్రీకృష్ణునికి శిశుపాలునితో జరిగిన యుద్ధంలో శ్రీకృష్ణుని చేతి వ్రేలికి గాయమైంది. అప్పుడు ద్రౌపది కృష్ణుడి వ్రేలి గాయానికి తన చీర కొంగుని చించి గాయమునకు కట్టుకట్టిందట. శ్రీకృష్ణుడు వారు దీనిని రక్షాబంధనగా స్వీకరించి ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో ఆమె ప్రార్థించగా కాపాడాడు. ఈ విధంగా రక్షాబంధన్ అమలులోకి వచ్చింది. ఈ కథలు మనకు పవిత్రమైన రక్షాబంధన్ యొక్క బలాన్ని తెలియజేస్తున్నాయి. ఈ కథలు మన పురాణాల ద్వారా తెలుసుకుని మనము కూడా ఆచరిస్తున్నాము. రాజుల కాలంలో యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆడబడుచులు, వీర వనితలు ఈ సూత్రబంధన చేసేవారు. అలాగే మనము సోదరి సోదరులకు కట్టే అలవాటు చేసుకున్నాము. ఈ రోజుని జంజాల పౌర్ణమిగా కూడా జరుపుకుంటాము. ఉపనయన సంస్కారం జరిగిన అందరూ పాత జంజాన్ని వదిలి కొత్త యజ్ఞోపవేతమును ధరిస్తారు. దీనినే ఉపాకర్మ అని అంటారు. అలాగే మరొక విశిష్టత హయగ్రీవ జయంతి. శ్రీ మహావిష్ణువు యొక్క గురు రూపమే ఈ హయగ్రీవ రూపము. ఈ రూపము శ్రావణ పౌర్ణమి నాడే ఉద్భవించింది. ఈ రోజు హయగ్రీవ జయంతి జరుపుకోవాలని శాస్త్రవచనం. శ్రీ మహావిష్ణువు చాలా కాలం
జలరాశిలో శయనించి మేల్కొన్న తర్వాత బ్రహ్మదేవుడిని సృష్టి చేశాడు. బ్రహ్మగారు వేదాలను సృష్టించాడు. వాటిని మధుకైటబులనే రాక్షసులు తీసుకుని పోయి పాతాళంలో దాచారు. ఈ విషయాన్ని మహావిష్ణువుకి తెలిపి తిరిగి తీసుకుని రావాల్సిందిగా బ్రహ్మగారు అభ్యర్థించారు. బ్రహ్మదేవుని కోరికను మన్నించి గుర్రపు శిరస్సును ధరించి శ్రీ మహావిష్ణువు పాతాళానికి వెళ్ళి శబ్దనాదాన్ని మ్రోగించాడు. ఆ శబ్దనాదానికి రాక్షసులు ఇద్దరు బయటకు రాగా వారిని వధించి వేదములను రక్షించాడు శ్రీ మహావిష్ణువు హయగ్రీవ రూపములో. ఈ విధంగా వేద విద్యలు రాక్షసుల పాలు కాకుండా కాపాడిన గురుదేవుడు హయగ్రీవుడు. ఈ శ్రావణ పౌర్ణమి నాడు చేసే వివిధ పూజలు అనంతమైన పుణ్య ఫలాలు ఇస్తాయని శాస్త్రవచనం. శ్రీ గురు హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవ. శ్రీమాత్రే నమః.